మన ధ్య- మన ధ్యానం కొరకు అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుంటూ వస్తున్నాం. ನಾವು ನಮ್ಮ ವಾಕ್ಯ ಧ್ಯಾನಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯ 4 ಮತ್ತು 5ನೇ ವಚನಗಳನ್ನ ನಾವು ಈಗಾಗಲೇ ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ಚದರಿ ಹೋದವರು ಅಲ್ಲಲ್ಲಿ ಹೋಗಿ ಸುವಾರ್ಥ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುತ್ತಿದ್ದರು. ಫಿಲಿಪ್ಪನು ಸಮಾರ್ಯವೆಂಬ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗಿ ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಲ್ಲಿಯವರಿಗೆ ಪ್ರಕಟಿಸಿದನು. చదవబడిన ఈ లేఖన భాగం కొరకు మనము చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ಓದಲ್ಪಟ್ಟಂತ ವಾಕ್ಯಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾರ್ಥನಾ ಪೂರ್ವಕವಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ಪರಿಶುದ್ಧನಾದಂತ ನಮ್ಮ ಸ್ವರ್ಗೀಯ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಪರಲೋಕದಲ್ಲಿ ಆಶೀರ್ವನಾಗಿರುವಂತ ಕರ್ತನೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ತಿದ್ದೇವೆ ತಂದೆಯೇ. మీ దివ్య లేఖనములో నుండి అమూల్యమైన సంగతులను మేము ధ్యానము చేసి మీ నామాన్ని మహిమపరచడానికి మమ్మను మీరు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న మీ ప్రేమ కొరకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ಇನ್ನು ದಿವ್ಯವಾದಂತಹ ಲೇಖನಗಳಲ್ಲಿ ಅಮೂಲ್ಯವಾದಂತಹ ಸತ್ಯತೆಗಳನ್ನ ನಾವು ಗ್ರಹಿಸಿಕೊಂಡು ಇವತ್ತು ದೇವರೇ ನಾವು ನಿನ್ನನ್ನು ಧ್ಯಾನ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗುವಂತ ಒಂದು ಕೃಪೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ದೇವರು ನಾವು ನಿನ್ನನ್ನು మా ಕೊಂಡಾಡ್ತೇವೆ. ప్రభువా, మీ దివ్య వాక్యములో నుండి అమూల్యమైన విషయాలు మీరు మాకు నేర్పిస్తూ మమ్మను బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ಇನ್ನು ಅಮೂಲ್ಯವಾದಂತಹ ಲೇಖನಗಳನ್ನ ಆಧರಿಸಿಕೊಂಡು ನಮಗೆ ಅನೇಕ ಸತ್ಯಗಳನ್ನ ನಮಗೆ ತಿಳಿಸುತ್ತಾ ಮತ್ತು ಅವುಗಳನ್ನು ಕಲಿಸುತ್ತಾ ಇರುವುದಕ್ಕಾಗಿ ದೇವರೇ ನಾವು ನಿನ್ನನ್ನು ಕೊಂಡಾಡ್ತೇವೆ. మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನಾದಂತಹ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ತಂದೆಯೇ. ఆమేన్. ಆಮೆನ್. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో మనము ఆలోచన చేసే గొప్ప మాటలు, చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు ఆయా ప్రదేశాలలో ప్రభువును ఘనపరచుచూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ಚದರಿ ಹೋದಂತವರು ಅಲ್ಲಲ್ಲಿ ಹೋಗಿ ಸುವಾರ್ಥ ವಾಕ್ಯವನ್ನ ಅವರು ಸಾರುತ್ತಿದ್ದರು ಎಂಬ ಅಂಶವನ್ನ ನಾವು ಈಗಾಗಲೇ ಗಮನಿಸಿದ್ದೇವೆ. కనుక దైవ లేఖనాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారి హృదయాలలో కార్యము చేస్తూ ఉండగా అనేకులు ప్రభు వైపు మళ్లించబడుతున్నట్లుగా చూస్తున్నాం. ಕ್ರಿಸ್ತ ಯೇಸುವು ಅವರ ಹೃದಯಗಳಲ್ಲಿ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುತ್ತಿರುವಾಗ ಅನೇಕರು ಸಹ ದೇವರ ಕಡೆ ತಿರುಗಿಕೊಳ್ಳುವಂತಹ ಒಂದು ವ್ಯವಸ್ಥೆಯು ಅಲ್ಲಿ ಉಂಟಾಯಿತು. చూడండి, ఎప్పుడైతే ప్రకటింపబడుట అనేది జరుగుతుందో ప్రభు కార్యము చేయుట అనేది జరుగుద్ది అనేది ఇక్కడ మనం నేర్చుకోవలసిన సత్యం. ಹೌದು ಪ್ರಿಯರೇ, ಯಾವಾಗ ದೇವರ ಸುವಾರ್ತೆಯು ಸಾರಲ್ಪಡುತ್ತದೋ ಆಗ ಅವರ ಹೃದಯಗಳಲ್ಲಿ ಕಾರ್ಯವು ನಡೆಸಲ್ಪಟ್ಟು ಅವರು ದೇವರ ಕಡೆ ತಿರುಗಿಕೊಳ್ತಾರೆ ಅನ್ನುವಂಥದ್ದು ವಾಸ್ತವವಾಗಿರುವಂತ ಸತ್ಯವಾಗಿದೆ. చూడండి, క్రీస్తును వారికి ప్రకటించుచుండెను, సువార్త వాక్యమును ప్రకటించుచు అన్నాడు 4వ వచనం. 5వ వచనం క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అని మనం చూస్తున్నాం. 4ನೇ ವಚನದಲ್ಲಿ ಸುವಾರ್ಥ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುತ್ತಿದ್ದನೆಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ಮತ್ತೆ 5ನೇ ವಚನದಲ್ಲಿ ಅವರು ಅಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಲ್ಲಿಯವರಿಗೆ ಸಾರಿದನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. 25వ వచనములో అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి ప్రకటించుచు వచ్చిరి అనే మాట చూస్తున్నాం. 25ನೇ ವಚನದಲ್ಲಿ 4ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಚನದಲ್ಲಿ ಹೀಗಿರಲಾಗಿ ಅವರು ಕರ್ತನ ವಾಕ್ಯವನ್ನು ಪ್ರಮಾಣ ಪೂರ್ವಕವಾಗಿ ಹೇಳಿದ ಮೇಲೆ ಎರೆಸಿಗೆ ಹೊರಟು ಸಮಾರ್ಯದವರ ಅನೇಕ ಊರುಗಳಲ್ಲಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದರು. అందువల్ల ప్రతిఫలం ఏంటి? వారు ప్రయాసపడుచు ప్రకటిస్తున్నారు క్రీస్తును.
వారు సంచారము చేస్తూ ప్రకటిస్తూ ఉన్నారు క్రీస్తును. అందువలన వారు పొందిన ఫలితం ఏంటి, వారు సంపాదించిన ఆస్తి ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యంలో దివ్యంగా చెప్పబడిన మాట, ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ಈ ರೀತಿಯಾಗಿ ಅವರು ಊರುಗಳಲ್ಲಿ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದ್ದಕ್ಕೋಸ್ಕರ ಅವರಿಗೆ ಬಂದಂತ ಪ್ರತಿಫಲ ಏನು ಅನ್ನುವಂಥದ್ದು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, 8వ అధ్యాయం 12వ వచనంలో చాలా వివరంగా వ్రాయబడింది. వారి ప్రయాస ఫలితం, ప్రకటన ఫలితం. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನದಲ್ಲಿ ಅವರ ಪ್ರಯಾಸ ಪಟ್ಟಿರುವಂತದ್ದು, ಅದಕ್ಕೆ ಪ್ರತಿಫಲವು ಏನು ಅನ್ನುವಂಥದ್ದು ನಾವು ಅಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి అని మనం చూస్తున్నాం. 12ನೇ ವಚನದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿದೆ, ಆದರೆ ಫಿಲಿಪ್ಪನು ದೇವರ ರಾಜ್ಯದ ವಿಷಯದಲ್ಲಿಯೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನ ವಿಷಯದಲ್ಲಿಯೂ ಶುಭವರ್ತಮಾನವನ್ನು ಸಾರಲು ಗಂಡಸರು ಹೆಂಗಸರು ನಂಬಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఎప్పుడు వారు యేసుక్రీస్తు నామమును గూర్చి ప్రియులారా సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మారు అనే మాట చూస్తాం. ಅವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಇರುವಂತ ಸುವಾರ್ಥ ವಾಕ್ಯವನ್ನ ಸಾರುತ್ತಿರುವುದನ್ನು ನಾವಿಲ್ಲಿ ಗಮನಿಸ್ತೇವೆ. వారతని నమ్మి అనే మాటలో ఇప్పుడు ప్రకటించిన వారిని నమ్మారా, అంటే ఫిలిప్పును నమ్మారా, ఫిలిప్పు ప్రకటించిన ప్రభువుని నమ్మారా? ಅವರು ನಂಬಿದ್ದಾರೆ ಅನ್ನುವಂಥದ್ದಿದ್ದರೆ ಫಿಲಿಪ್ಪನನ್ನು ನಂಬಿದ್ದಾರೋ ಅಥವಾ ಫಿಲಿಪ್ಪನನ್ನ ಯಾರು ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೋ ಆತನನ್ನು ನಂಬಿದರೋ? ఇప్పుడు మీరు బాగా గమనించాలి. వారెవరు నమ్మారు? వారతని నమ్మి అనే మాట చూస్తున్నాం. అంటే ఒకటి, ఫిలిప్పును వారు నమ్మారు. ಅಂದ್ರೆ ಪ್ರಿಯರೇ, ಇಲ್ಲಿ ಅವರು ಆತನನ್ನು ನಂಬಿದರು ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ಅವರು ಫಿಲಿಪ್ಪಿನನ್ನು ನಂಬಿದರು. బహుశా వారు ఫిలిప్పును ఏమని నమ్ముంటారు? ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ಫಿಲಿಪ್ಪನನ್ನು ಅವರು ಏನೆಂಬುದಾಗಿ ಗ್ರಹಿಸಿಕೊಂಡು ನಂಬಿದರು. ఈ ఫిలిప్పు అనే ఆయన ప్రకటించే యేసుక్రీస్తు గొప్పవాడని, నమ్మదగిన వాడని, నిజముగా లోకరక్షకుడని, నీతిమంతుడని, మంచి కాపరని ఈయన చెప్పే మాటలు వారు నమ్మటానికి మొదట ఈయనలో నమ్మకత్వం కనబడాలి. అది అక్కడున్న మాట. ಹೌದು ಪ್ರಿಯರೇ, ಈತನನ್ನ ನಂಬಿದ್ದಾರೆ ಅನ್ನುವಂಥದ್ದಕ್ಕೆ ಗುರುತೇನಂತಂದ್ರೆ, ಆತನು ಪ್ರಕಟಪಡಿಸುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾದಂತ ದೇವರು, ಆತನು ಲೋಕ ರಕ್ಷಕನಾಗಿದ್ದಾನೆ, ಆತನು ನೀತಿ ಉಳ್ಳಂತವನಾಗಿದ್ದಾನೆ, ಮಾತ್ರವಲ್ಲ ಆತನು ಒಳ್ಳೆಯ ಕುರುಬನಾಗಿದ್ದಾನೆ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ಸಾರುವಂತವನಲ್ಲಿರುವಂತಹ ಯಥಾರ್ಥತನವನ್ನು ಅವರು ಗಮನಿಸಿದರು. ఆయన చెప్పే మాటలలో సత్యం ఉన్నదని, యథార్థం ఉన్నదని, నీతి ఉన్నదని, పవిత్రత ఉన్నదని, యోగ్యత ఉన్నదని వారు అతన్ని నమ్మారు. ಬೇರೆ ಆತನು ಹೇಳುವಂತ ಆ ಒಂದು ಸುವಾರ್ಥ ವಾಕ್ಯದಲ್ಲಿರುವಂತ ಅಂಶದಲ್ಲಿ ಯಥಾರ್ಥತನವಾಗಿದೆ, ಈ ನೀತಿಯು ಅದರಲ್ಲಿ ಅಡಕವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಗಮನಿಸಿ ಆತನನ್ನು ನಂಬಿದರು. వారు అతన్ని నమ్మారు. అతని మాటలలో నమ్మకం కుదిరింది. అప్పుడు వారు ప్రభువుని నమ్మారు. ఆ మాట అంతా అక్కడ వ్రాయబడకపోయినా మొదట ఈయన చెప్పేది నమ్మారు. 2, ఈయనను కూడా నమ్మారు. 3, ఆ చెప్పే మాటలలో గొప్ప ఆయన ఎవరో ఆయనను నమ్మారు. ఈ నమ్మికలో 3 నమ్మికలు కనబడుతున్నాయి. ಹೌದು ಪ್ರಿಯರೇ, ಆತನು ಹೇಳಿದ್ದನ್ನು ನಂಬಿದರು. 2ನೇದಾಗಿ ಈತನನ್ನು ಯಾರು ಎಂಬುದಾಗಿ ಗ್ರಹಿಸಿಕೊಂಡು ನಂಬಿದರು. 3ನೇದಾಗಿ ಆತನ ಮಾತಿನಲ್ಲಿರುವಂತಹ, ಆತನು ಪ್ರಕಟಪಡಿಸುತ್ತಿರುವಂತಹ ಮಾತಿನಲ್ಲಿರುವಂತಹ ಕ್ರಿಸ್ತನನ್ನು ಎಂತವನೋ ಎಂಬುದಾಗಿ ಗ್ರಹಿಸಿಕೊಂಡು ನಂಬಿದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇక్కడ ఒక మాట మీకు తేటగా చెప్పాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను.
ఇల్లొందు మాతన్న ನಾನು ಹೇಳಲು ಇಚ್ಛೆ ಪಡ್ತೇನೆ. దేవుణ్ణి నమ్మాలి అని అంటే ఆయనను గూర్చి ప్రకటించే మనలను కూడా ప్రజలు నమ్మాలి. ಹೌದು ಪ್ರಿಯರೇ, ದೇವರನ್ನು ನಂಬಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಆತನನ್ನು ಕುರಿತಾಗಿ ಪ್ರಕಟಪಡಿಸುವ ನಮ್ಮನ್ನು ಸಹ ಲೋಕದವರು ನಂಬಬೇಕು. ప్రభువును నమ్మటం అనేది దాని ద్వారా రక్షణ, మనలను నమ్ముట అనేది నిజాయితీ. ಹೌದು ಪ್ರಿಯರೇ, ಕರ್ತನನ್ನ ನಂಬುವುದರ ಮೂಲಕವಾಗಿ ಅವರಿಗೆ ರಕ್ಷಣೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ಆದರೆ ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಂತ ಆ ನೀತಿಯು ಅಥವಾ ಯಥಾರ್ಥತನವು ಅವರಿಗೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ವ್ಯಕ್ತವಾಗುತ್ತೆ. కాబట్టి మనము ప్రకటించాలంటే మనలో ప్రజలకు ఈయన ప్రకటించేది నమ్మకమైనదే, ఈయన చెప్పేది నీతితో కూడిందే, ఈయన చెప్పేది యథార్థతతో కూడిందే, నిజమే, ఈయన చెప్పితే ఏదైనా నమ్మాలి అనంటే మొదట ఇలా నీతిని ప్రకటించేటప్పుడు ప్రియులారా మన సాక్ష్యాన్ని కూడా మనము కాపాడుకోవాలి. ಹೌದು ಪ್ರಿಯರೇ, ಈತನು ಹೇಳುವಂತ ಅಂಶದಲ್ಲಿ ನೀತಿಯು ಅಡಕವಾಗಿದೆ, ಯಥಾರ್ಥತನವಿದೆ, ಆತನಲ್ಲಿ ಸತ್ಯಾಂಶವಿದೆ ಎಂಬುದಾಗಿ ಜನರು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳಬೇಕಾದರೆ ಹೇಳತಕ್ಕಂಥವನಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿದಂತವನಾಗಿರಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ನಾವು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕಲಿಯುವಂತ ವಿಷಯವಾಗಿದೆ. కనుక మనము ప్రకటించేటప్పుడు అవతల వారికి నమ్మిక కలగాలంటే మన మీద జోకులుగా, సిల్లీగా, వేలాకోలంగా, వ్యంగ్యంగా, సరదా సల్లాపంగా మాటలు చెప్పామనుకోండి, వారిలో నమ్మిక అనేది కలగదు. వారు కూడా అలాగే లైట్ గానే తీసుకుంటారు. ಹೌದು ಪ್ರಿಯರೇ, ನಾವು ವಾಸ್ತವ ವಿಷಯವನ್ನ ಅವರಿಗೆ ಪ್ರಕಟಪಡಿಸಬೇಕಾದ್ರೆ ಒಂದು ವ್ಯಂಗ್ಯವಾಗಿಯೋ ಅಥವಾ ಏನೋ ಒಂದು ಆ ನಿರ್ಲಕ್ಷ್ಯತನದಿಂದ ನಾವು ಪ್ರಕಟಪಡಿಸಿದರೆ ಅವರು ಯಾವುದೇ ಅದನ್ನ ಅವರು ನಂಬಿಕೆಯಾಗಿ ಸ್ವೀಕರಿಸುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. కనుక మనము అలాగున ప్రకటించకూడదు. ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ನಾವು ಆ ರೀತಿಯಾಗಿ ಪ್ರಕಟಪಡಿಸಬಾರದು. మనము ప్రకటించేటప్పుడు అది ఖచ్చితమైనది, అది నిశ్చయమైనది, అది నిర్ణయమైనది, అది నీతితో కూడింది, కనుక మీరు నమ్మితే మీకు ప్రయోజనం అనేటట్లుగా మనము ప్రకటన చేయాలి. ಹೌದು, ನಾವು ಪ್ರಕಟಪಡಿಸುವಂತ ಅಂಶದಲ್ಲಿ ನೀತಿಯು ಮತ್ತು ಯಥಾರ್ಥತನವು ವಾಸ್ತವ ಅಂಶಗಳು ಅಕ್ಕವಾಗಿದೆ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ನಾವು ಗ್ರಹಿಸಿಕೊಂಡು ನಾವು ಪ್ರಕಟಪಡಿಸುವಾಗ ಅದು ಅವರಲ್ಲಿ ಕಾರ್ಯಸಿದ್ಧಿಗೆ ತರುತ್ತದೆ. కనుక ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించేటప్పుడు ఎలా ఉండాలో బైబిల్ తరగతుల్లో, బైబిల్ కాలేజీలో దానికి ఒక సబ్జెక్ట్ ఉంది. దానిని మేము తేటగా ప్రకటన చేస్తూ ఉంటాం. ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ನಾವು ಬೈಬಲ್ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಒಂದು ಅಂಶವನ್ನು ನೋಡ್ತೇವೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಕುರಿತಾಗಿ ಪ್ರಕಟಪಡಿಸುವಂತವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಇದ್ದು ಅವರು ಅದನ್ನ ಪ್ರಕಟಪಡಿಸಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ನಾವು ಬೈಬಲ್ ಆ ಒಂದು ಸತ್ಯವೇದ ತರಗತಿಯಲ್ಲಿ ನಾವು ಅದನ್ನ ಕಲಿತಾ ಇದ್ದೇವೆ. కనుక ప్రతి విషయములో ప్రియులారా జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సంగతులను ప్రతి ఒక్కరూ ఎరిగిన వారుగా ఉండాలి. ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆದಿರುವಂತ ಎಲ್ಲಾ ಸತ್ಯಾಂಶಗಳನ್ನ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಅರಿತುಕೊಂಡವಂತವರಾಗಿರ್ಬೇಕು. కనుక ఏ ఒక్కరైనా దైవ లేఖనాలలో ఉన్న వాస్తవికతను తేటగా గుర్తించి ప్రభువుకు మహిమ తేవలసిన వారమై ఉన్నాం. ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಹ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಅಡಕವಾಗಿರುವಂತಹ ಸತ್ಯಾಂಶಗಳನ್ನ ಗ್ರಹಿಸಿಕೊಂಡು ಅವರು ಮುಂದೆ ಸಾಗಬೇಕಾಗಿದೆ. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించేటప్పుడు యేసు ప్రభువే చెప్పారు, అధికారపూర్వకంగా ఆయన ప్రకటన చేశాడు, ఆయన బోధించాడు అని. ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯದಲ್ಲಿ ನೋಡಿದರೆ ಆತನ ಒಂದು ಪ್ರಸಂಗವು ಅಥವಾ ಉಪದೇಶವು ಯಾವ ರೀತಿ ಇದೆ ಅಂತಂದ್ರೆ
ಒಂದು ಅಧಿಕಾರದಿಂದ ಕೂಡಿದಂತ ಒಂದು ಪ್ರಸಂಗವನ್ನು ಅವರು ಮಾಡುತ್ತಿದ್ದರು. మేము ప్రకటన చేసేటప్పుడు హోమిలెటిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. ప్రసంగ శాస్త్రం అని, హోమిలెటిక్స్. అందులో చాలా 12 రకాల బోధలు ఉంటాయని, అవి ఎలాగున ఏ విధంగా ప్రకటన చేయాలో వాటిని గూర్చిన వివరాలు చాలా వివరంగా చెప్పడం జరుగుతూ ఉంటది. ನಾವು ಸತ್ಯವೇದ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ತರಬೇತಿಯನ್ನ ಅಥವಾ ಶಾಲೆಯಲ್ಲಿ ನಾವು ಬೋಧನೆ ಮಾಡುವಾಗ ಹೋಮಿಲೆಟಿಕ್ಸ್ ಎಂಬುದಾಗಿರುವಂತ ಆ ಒಂದು ಪ್ರಸಂಗ ಶಾಸ್ತ್ರವನ್ನು ಕುರಿತಾಗಿರುವಂತ ಸುಮಾರು 12 ಅಂಶಗಳನ್ನ ಅವರು ಬೋಧನೆಗೋಸ್ಕರವಾಗಿ ಆಯ್ದುಕೊಂಡು ಅದನ್ನ ಅವರಿಗೆ ಆ ತರಬೇತಿಯನ್ನ ಕೊಡಲಾಗುತ್ತದೆ. కనుక ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువును గూర్చి ప్రకటన చేసేటప్పుడు ప్రజలలో మనము ప్రకటించే మాటలలో నమ్మిక కలగాలి. ప్రకటించే వ్యక్తి కూడా నమ్మకమైన వాడై ఉండాలి. అప్పుడు ఎవరిని ఎలాగున నమ్మాలో అలాగున ప్రజలు ప్రభువును నమ్ముతారు. ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ಪ್ರಕಟಪಡಿಸುವಂತ ನಮ್ಮಲ್ಲಿ ಆ ಒಂದು ಸತ್ಯಾಂಶಗಳು, ನೀತಿಗಳು ಅಡಕವಾಗಿರಬೇಕು. ಎರಡನೇದಾಗಿ ಪ್ರಕಟಪಡಿಸುವಂತವರು ಸಹ ಯಥಾರ್ಥತನದಿಂದ ಇದ್ದಂತವರಾಗಿದ್ದು ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವಾಗ ಇತರರಿಗೆ ಅದು ಎಷ್ಟೋ ಅನುಕೂಲವಾಗಿ ಅವರು ಕರ್ತನ ಕಡೆ ಬರುವುದಕ್ಕೆ చూడండి, ಅನುಕೂಲವಾಗುತ್ತದೆ. ప్రకటన ఫలితంగా పురుషులు నమ్మారు, స్త్రీలను నమ్మారు. ఆ తరువాత వారు బాప్తిస్మము పొందారు. ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ಅವರು ಸುವಾರ್ಥ ವಾಕ್ಯವನ್ನು ಸಾರಿದಾಗ ಅದಕ್ಕೆ ಉಂಟಾಗಿರುವಂತಹ ಪ್ರತಿಫಲವೇನಂತ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುವಾಗ ಅಂದು ಅಲ್ಲಿ ಗಂಡಸರು ಹೆಂಗಸರು ಸಹ ಕರ್ತನಾದಂತಹ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನು ನಂಬಿ ಅವರು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡಿರುವಂತದ್ದು ಸಹ ನಾವಿಲ್ಲಿ ಗಮನಿಸ್ತೇವೆ. ప్రియులారా, వారు ప్రకటించకపోతే వీరు నమ్మేవారు కాదు. వారు నమ్మకపోతే వారు అగ్నిగంధకాలతో మండు గుండానికి వెళ్ళేవారు. ఆ గుండానికి వెళ్ళితే ఇక్కడ ప్రకటించని వారిని ప్రభు లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు సమాధానము చెప్పలేరు. ಅದು ಪ್ರಿಯರೇ, ಅವರು ಪ್ರಕಟಪಡಿಸದೇ ಇದ್ದರೆ ಅವರು ಕ್ರಿಸ್ತನನ್ನ ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. ಒಂದು ವೇಳೆ ಕ್ರಿಸ್ತನನ್ನ ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ಳದೆ ಲೋಕವನ್ನು ಬಿಡುವುದಾದರೆ ಅವರು ಅಗ್ನಿ ಗಂಧಕಗಳಿಗೆ ಅವರು ಗುರಿಯಾಗ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ಪ್ರಕಟಪಡಿಸುವಂತದ್ದು ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲಿ ಅದು ಇರತಕ್ಕಂತಹ ವಿಷಯವಾಗಿದೆ. ఇప్పుడు వారు ప్రకటించారు గనుక వారు లెక్క సరిగా ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ వీరు శ్రమలు, హింసలు, నిందలు పొందిన రేపక్కడ ప్రభు దగ్గర ప్రశంసలు దొరుకుతాయి, బహుమానాలు దొరుకుతాయి. ಹೌದು ಪ್ರೇರೆ, ಈಗ ಅವರಿಗೆ ಅವರು ಪ್ರಕಟಪಡಿಸಿದ್ದಾರೆ, ಆದ್ದರಿಂದ ಅವರು ಯಾವ ರೀತಿಯ ಲೆಕ್ಕವನ್ನು ಒಪ್ಪಿಸುವಂತ ಅವಶ್ಯಕತೆಯಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ. ಇದಕ್ಕೆ ಬದಲಾಗಿ ಅವರು ಈ ಒಂದು ಸುವಾರ್ಥ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುವುದರಲ್ಲಿ ಹಿಂಸೆಗಳು, ಸಂಕಟಗಳು, ಉಪದ್ರವಗಳನ್ನು ಹೊಂದಿದರೂ ಸಹ ಮುಂದೆ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಅವರಿಗೆ ಬಹುಮಾನಗಳು ಕೊಡಲ್ಪಡುತ್ತವೆ. 8వ అధ్యాయములో 14వ వచనములో ఇంకా ఎవరు అంగీకరించారో లేఖనాల్లో వ్రాయబడింది. ಇದೇ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನದಲ್ಲಿ ಮತ್ತೆ ಯಾರ್ಯಾರು ಕರ್ತನನ್ನ ಅಂಗೀಕರಿಸಿದರು ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. చూడండి, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును, యోహానును వారి యొద్దకు పంపిరి అని చూస్తున్నాం. ಸಮಾರ್ಯದವರು ಸಹ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸ್ವೀಕರಿಸಿದರೆ ಎಂಬ ವರ್ತಮಾನವನ್ನು ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿದ್ದಂತ ಅಪೊಸ್ತಲರು ಕೇಳಿ ಪೇತ್ರ, ಯೋಹಾನರನ್ನು ಅವರ ಬಳಿಗೆ ಕಳುಹಿಸಿದರು. ప్రియులారా, సమరయలలో అనేకులు ప్రభు వైపు మళ్ళించబడ్డారు. సమరయులలో అనేకులు క్రీస్తు యేసునందు విశ్వాసముంచారు. ಹೌದು ಬೇರೆ, ಸಮಾರ್ಯದವರು ಅನೇಕರು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ಅವರು ನಂಬಿಕೆಯನ್ನಿಟ್ಟರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. వారు బాప్తిస్మము పొందారు. ಮಾತ್ರವಲ್ಲ, ಅವರು ದೀಕ್ಷಾ ಸ್ನಾನವನ್ನು ಮಾಡಿಸಿಕೊಂಡರು ಎಂಬುದಾಗಿ.
ఇలాగున వరుసలో మనము చూచినట్లయితే ఎన్నో సంగతులు దైవ లేఖనంలో మనము గమనిస్తూ వస్తున్నాం. ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಒಂದಾದರೊಂದು ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇರುವಾಗಂತ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಅನೇಕ ಸತ್ಯಾಂಶಗಳನ್ನ ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకున్నట్లయితే ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 11ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳುವುದಾದರೆ, అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి అని వ్రాయబడింది. ಅವನು ಒಳ್ಳೆಯವನು, ಪವಿತ್ರಾತ್ಮ ಭರಿತನು, ನಂಬಿಕೆಯಿಂದ ತುಂಬಿದವನು ಆಗಿದ್ದನು. ಆದ ಕಾರಣ ಅಲ್ಲಿಗೆ ಬಂದು ದೇವರ ಕೃಪಾ ಕಾರ್ಯವನ್ನು ನೋಡಿದಾಗ ಸಂತೋಷಪಟ್ಟು, ನೀವು ದೃಢ ಮನಸ್ಸಿನಿಂದ ಕರ್ತನನ್ನು ನೆಲೆಗೊಂಡಿರಿ ಎಂಬುದಾಗಿ ಅವರೆಲ್ಲರಿಗೂ ಬುದ್ಧಿ ಹೇಳಿದನು. ಆಗ ಬಹುಮಂದಿ ಕರ್ತನಿಗೆ ಸೇರಿಕೊಂಡರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఎందుకు ప్రభు పక్షమున చేర్చబడుచు ఉన్నారు? ప్రకటించుటను బట్టే గదా. ಯಾಕೆ ಈ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನನ್ನು ಅವರು ಸೇರಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ, ಅವರು ಕರ್ತನನ್ನು ಕುರಿತಾಗಿ ಸಾರುತ್ತಿರುವುದರಿಂದಲ್ಲವೇ? నిజమే ప్రియులారా, ప్రకటన సరిగా జరిగినప్పుడు అనేకులు ప్రభువును విశ్వాసముంచుతారు. ప్రభువునందు విశ్వాసముంచి గొప్ప ప్రయోజనాలను వారు పొందుకోగలుగుతారు. ಹೌದು ಪ್ರಿಯರೇ, ಪ್ರಕಟಣೆಯು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಅವರಿಗೆ ತಲುಪಿದರೆ ಅವರು ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನ ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಒಂದು ಸುವ್ಯವಸ್ಥತೆ ಆಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో ఉన్న వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రభువుకెంతో మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ಲೇಖನಗಳನ್ನು ಇರುವಂತಹ ಸತ್ಯಾಂಶಗಳನ್ನ ಗ್ರಹಿಸಿಕೊಂಡು ದೇವರಿಗೆ ಮಹಿಮಕರವಾಗಿ ಜೀವಿಸ್ಲಿಕ್ಕಾಗುವಂತೆ ನಾವು ಇರಬೇಕಾಗಿದೆ. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు వారు ప్రకటించారు, వారు అతన్ని నమ్మారు, యేసు ప్రభు నమ్మారు, ప్రభు పక్షంగా చేర్చబడ్డారు. ಪ್ರಿಯರೇ, ಅವರು ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನು ನಂಬಿದರು, ಕರ್ತನಲ್ಲಿ ಅವರು ಸೇರಿಕೊಂಡರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. అలాగుననే ఇక్కడ బర్నబా, అతడు కూడా మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు, అతను నమ్మారు, అతడు సత్పురుషుడని వారికి అర్థమైంది. ఆ తరువాత అనేకులు ప్రభు పక్షమున చేరిరి అని మనం చూస్తున్నాం. ಬರ್ನಬನು ಸಹ ಆತನು ಸತ್ಪುರುಷನಾಗಿರುವಂತವನಾಗಿದ್ದನು. ಆತನ ಮಾತನ್ನು ಸಹ ಅವರು ನಂಬಿದರು ಮತ್ತು ಅವರ ಕಡೆ ದೇವರ ಕಡೆ ತಿರುಗಿಕೊಂಡರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇప్పుడు మన విషయానికి వస్తే, ఇప్పుడు మన సంగతి, మన సాక్ష్యాన్ని కూడా మనం ఆలోచన చేసుకొని ప్రభువుకి ఎంతో మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ನಮ್ಮ ವಿಷಯಕ್ಕೆ ಬಂದರೆ ನಮ್ಮ ಒಂದು ಸಾಕ್ಷಿ ಅಥವಾ ನಮ್ಮ ಒಂದು ನಡವಳಿಕೆ ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ನಾವು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳಬೇಕಾದಂತ ಅಂಶವಾಗಿದೆ. గనుక ప్రతి ఒక్కరూ మన సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటూ ప్రభువును ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ಅದರಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರು ತಮ್ಮ ಸಾಕ್ಷಿಗಳನ್ನ ಅವರು ಕಾಪಾಡಿಕೊಂಡು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅನೇಕರಿಗೆ ಪ್ರಕಟಪಡಿಸುವಂತವರಾಗಿರಬೇಕಾಗಿದೆ. ఎందుకు ప్రకటించాలంటే రోమాపత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలు మనము చదివితే మనకు అర్థమవుతుంది. ಯಾಕೆ ಈ ರೀತಿಯಾಗಿ ಕ್ರಿಸ್ತನನ್ನು ಕುರಿತು ಪ್ರಕಟಪಡಿಸಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದನ್ನು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ನಾವು ಅಲ್ಲಿ ಆ ಒಂದು ಅಂಶವನ್ನು ನಾವು ಗ್ರಹಿಸಿಕೊಳ್ತೇವೆ. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు అన్నాడు. ಆದರೆ ತಾವು ಯಾವನನ್ನು ನಂಬಲಿಲ್ಲವೋ ಆತನ ನಾಮವನ್ನು ಹೇಳಿಕೊಳ್ಳುವುದು ಹೇಗೆ? ಮತ್ತು ಆತನ ಸುದ್ದಿ ಕೇಳುವವರಲ್ಲಿ ಆತನನ್ನು ನಂಬುವುದು ಹೇಗೆ? ಸಾರಿ ಹೇಳುವವನಿಲ್ಲದೆ
ಕೇಳುವುದು ಹೇಗೆ? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అన్నాడు. ಪ್ರಕಟಪಡಿಸುವಂತವರನ್ನ ಕಳಿಸಿ ಕೊಡದಿದ್ದರೆ ಅವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅದನ್ನ ಅವರು ಸ್ವೀಕರಿಸಿಕೊಳ್ತಾರೆ? ఇక్కడ మనం ఈ క్రింద వరుస నుంచి వెళదాం. ಇಲ್ಲಿ ನಾವು పంపబడితేనే గాని ప్రకటించరు, ప్రకటిస్తేనే గాని వినరు, వింటేనే గాని విశ్వసించరు. విశ్వసించాలంటే పంపబడాలి, ప్రకటించాలి. ಹೌದು ಪ್ರಿಯರೇ, ಪ್ರಕಟಪಡಿಸುವವರನ್ನ ಮೊದಲನೇದಾಗಿ ಕಳಿಸಿ ಕೊಡಬೇಕಾಗಿದೆ. ಕಳಿಸಿ ಕೊಟ್ಟಂತವರು ನಂಬಿಕೆಯಿಂದ ಅವರು ಸ್ಥಿರವಾಗಿದ್ದು ನಂಬಬೇಕಾಗಿದೆ. ಅದರಿಂದ ನಂಬಿದವರು ಸಹ ಪಟ್ಟಂತಹ ಅವರಾಗಿ ಅವರು ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಬೇಕಾಗಿದೆ. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ಅದರಿಂದ ಈ ವಿಷಯವನ್ನ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಹ ಎಷ್ಟೋ ಜಾಗ್ರತೆಯಿಂದ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. కనుక విశ్వసించాలంటే వినాలి, వినాలంటే ప్రకటించాలి, ప్రకటించబడాలంటే పంపబడాలి. ಅದರಿಂದ ನಂಬಬೇಕಾದರೆ ಪ್ರಿಯರೇ, ಮೊದಲು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಬೇಕು. ಕೇಳಿದ ನಂತರ ಪ್ರಕಟಪಡಿಸಬೇಕು. ಪ್ರಕಟಪಡಿಸಿದ ನಂತರ ಅದನ್ನ ಅನೇಕರಿಗೆ ನಂಬುವಂತಹ ಒಂದು ವ್ಯವಸ್ಥೆಗೆ ತರುವಂತವರಾಗಿರ್ಬೇಕು. కనుక ఇట్టి సత్యము వారికి అర్థమైంది గనుకనే ప్రియులారా, వారు ప్రకటించకుండా ఉండలేకపోయారు. ఎంత శ్రమలు వారికి ఎదురైనా వారు చెదరిపోయి ప్రభువును గూర్చి ప్రకటన చేశారు. ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಿಯರೇ, ಅವರು ಚೆದರಿ ಹೋದಂತವರು ಎಷ್ಟೇ ಶ್ರಮೆಗಳು ಬಂದರು, ಎಷ್ಟೇ ಹಿಂಸೆಗಳು ಬಂದರೂ ಸಹ ಅವರು ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನ ಸಾರುತ್ತಿದ್ದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. కనుక వారు ఎవరిని గూర్చి ప్రకటన చేశారు? తమ్మును గూర్చియా, వేరొకరిని గూర్చియా, క్రీస్తును గూర్చియా? ಪ್ರಿಯರೇ, ಅವರು ಯಾರನ್ನು ಕುರಿತು ಪ್ರಕಟಪಡಿಸಿದರು? ಅವರು ತಮ್ಮನ್ನು ಕುರಿತೋ ಅಥವಾ ಇನ್ನೇ ಯಾರನ್ನಾದ್ರೂ ಕುರಿತೋ ಅಥವಾ ಕ್ರಿಸ್ತನನ್ನು ಕುರಿತು ಪ್ರಕಟಪಡಿಸಿದರು? అక్కడ వ్రాయబడిన మాట, వారు క్రీస్తును గూర్చి, క్రీస్తు వాక్యమును గూర్చి వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. అందువలన కలిగింది ఏమంటే, ಅವರು ಕ್ರಿಸ್ತನನ್ನು ಕುರಿತು ಕ್ರಿಸ್ತನ ವಾಕ್ಯವನ್ನು ಕುರಿತಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಸಾರಲ್ಪಟ್ಟರು. ಅದರಿಂದ ಬಂದ ಫಲಿತವೇನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುವಾಗ రోమాపత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನದಲ್ಲಿ, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని చెప్పాడు. 10ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನದಲ್ಲಿ ಸಾರಿದ ವಾಕ್ಯವು ನಂಬಿಕೆಗೆ ಆಧಾರ, ಆ ವಾರ್ತೆಗೆ ಕ್ರಿಸ್ತನ ವಾಕ್ಯವೇ ಆಧಾರ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ, ಇನ್ನೊಂದು ಅರ್ಥದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದರೆ ಕೇಳುವುದರಿಂದ ನಂಬಿಕೆ ಬರುತ್ತದೆ. ಆ ನಂಬಿಕೆಯು ನಮ್ಮನ್ನು ದೇವರ ಬಳಿಗೆ ಬರುವಂತೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ. 10వ అధ్యాయం 17వ వచనం అండి. 10వ అధ్యాయం 17వ వచనం. 10ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನ. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ಅದರಿಂದ ಪ್ರೇರೆ, ನಾವು ಕೇಳುವುದರಿಂದ ನಂಬಿಕೆ ಬರುತ್ತದೆ. ಆ ಕೇಳುವಂತ ವಾಕ್ಯವು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಕುರಿತಾಗಿರುವಂತ ವಾಕ್ಯದಿಂದ ಆ ನಂಬಿಕೆ ನಮ್ಮಲ್ಲಿ ಉದ್ಭವಿಸುತ್ತದೆ, ಅಥವಾ ಅದು ನಮ್ಮಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ಲುತ್ತದೆ. చూడండి 18వ వచనంలో ఏమన్నాడు? అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు బూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. ಅದೇ 18ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಈ ರೀತಿಯಾಗಿ ಓದ್ಕೊಳ್ತೇವೆ, ಆದರೂ ಅವರ ಕಿವಿಗೆ ಬೀಳಲಿಲ್ಲವೇನು ಎಂದು ಕೇಳುತ್ತೇನೆ, ಬಿದ್ದಿದ್ದು ನಿಶ್ಚಯ, ಸಾರುವವರ ಧ್ವನಿಯು ಭೂಮಿಯಲ್ಲೆಲ್ಲ ಪ್ರಸರಿಸಿತು, ಅವರ ನುಡಿಗಳು ಲೋಕದ ಕಟ್ಟ ಕಡೆವರೆಗೂ వ్యాపిಸಿದವು ಎಂಬುದಾಗಿ. కనుక వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళాయి.
వారు అలా ಅವರ సంచారము చేశారు. ಅವರ ನುಡಿಗಳು ಭೂಲೋಕದ ಕಟ್ಟೆ ಕಡೆವರೆಗೂ ಮತ್ತು ಅವರ ಧ್ವನಿಯು ಭೂಮಿಯಲ್ಲೆಲ್ಲ ಗಟ್ಟಿಯಾಗಿ ಪ್ರಸರಿಸಿತ್ತು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ಈ ರೀತಿಯಾಗಿ ಅವರು ಎಲ್ಲಾ ಕಡೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ವಾಕ್ಯವನ್ನು ಮಾಡುತ್ತಾ ಸಾರುತ್ತಾ ಸಂಚರಿಸಿದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇప్పుడు మీరు చెప్పండి, బయలు వెళ్ళితేనే పని జరుగుద్దా, బయలు వెళ్ళకపోతే పని జరుగుద్దా? ಅದರಿಂದ ನೀವ್ ಹೇಳ್ರಿ ಪ್ರೇರೆ, ನಾವು ಹೊರಟು ಹೋದಾಗಲೇ ಕೆಲಸವಾಗುತ್ತದೋ ಅಥವಾ ಎಲ್ಲಿಗೂ ಹೋಗದೇ ಇದ್ದರೂ ಕೆಲಸವು ನಡೆಯುತ್ತದೋ? కనుక ఎప్పుడైతే బయలు వెళ్ళడం అనేది జరుగుతుందో అప్పుడే ప్రభు కార్యం తప్పనిసరిగా జరుగుతుంది. ప్రభువుకు మహిమ ఆపాదించబడుతుంది. అనేక మంది పట్టబడతారు. గనుకని ప్రభువు వారిని చెదరగొట్టాడు. ಅದರಿಂದ ಪ್ರೇರೆ, ನಾವು ಹೊರಟು ಹೋದಾಗಲೇ ಈ ಕಾರ್ಯವು ನಡೆಯುತ್ತದೆ. ತದನಂತರವಾಗಿ ಹೊರಟು ಹೋದ ನಂತರ ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನ ವಾಕ್ಯವನ್ನ ಸಾರಿದಾಗ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ಮತ್ತು ಕರ್ತನನ್ನು ನಂಬಿಕೊಳ್ಳುವಂತೆ ಆಗುತ್ತವೆ. ಅದರಿಂದಲೇ ಪ್ರೇರೆ, ಚದರಿ ಹೋದಂತವರು ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನ ಅವರು ಅಲ್ಲೆಲ್ಲಿ ಹೋಗಿ ಸಾರುತ್ತಿದ್ದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యము ఎందుకు ప్రకటించారో దాని వలన పొందిన ఫలితమేంటో దైవ లేఖనంలో మనము స్పష్టంగా చూడగలిగాము. ಅದರಿಂದ ಪ್ರೇರೆ, ಚದರಿ ಹೋದಂತವರು ಯಾಕೆ ಸುವಾರ್ಥ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುತ್ತಿದ್ದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ಸಾರಿದ ವಾಕ್ಯದ ಪ್ರತಿಫಲ ಏನು ಅನ್ನುವಂಥದ್ದು ಸಹ ನಾವು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೇವೆ. ఆ విధంగా మనము కూడా ప్రకటన చేద్దాం. అనేకులను ప్రభు పక్షంగా చేరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರೇರೆ, ನಾವು ಸಹ ಕ್ರಿಸ್ತನ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರೋಣ. ಅನೇಕರನ್ನ ನಾವು ಕರ್ತನ ಕಡೆಗೆ ತರುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡೋಣ. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ಪರಿಶುದ್ಧನಾದಂತ ನಮ್ಮ ಸ್ವರ್ಗೀಯ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಿನ್ನ ಘನವುಳ್ಳ ನಾಮಕ್ಕೆ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ತೇವೆ. చదవబడిన లేఖనాలలో నుండి శ్రేష్టమైన సంగతులను మేము విని మీ నామాన్ని మహిమపరచుచూ ఉన్నాం. ಓದಲ್ಪಟ್ಟಂತ ವಾಕ್ಯದಲ್ಲಿ ಕರ್ತನೆ, ನಾವು ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನ ನಾವು ಗ್ರಹಿಸಿಕೊಂಡು ನಾವು ನಿನ್ನನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸ್ತೇವೆ, ಸ್ತುತಿಸ್ತೇವೆ, ಕೊಂಡಾಡ್ತೇವೆ. మా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి కూడా మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. మేము కూడా అనేక స్థలాలకు వెళ్ళి ప్రకటించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. అందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ಕರ್ತನೆ, ನಮ್ಮ ಹೃದಯಗಳಲ್ಲಿ ಇಟ್ಟಿರುವಂತ ಭಾರವನ್ನು ನಾವು ಗ್ರಹಿಸಿಕೊಂಡಂತವರಾಗಿ ನಾವು ಹೊರಟು ಹೋಗಿ ಅನೇಕರಿಗೆ ಸುವಾರ್ಥ ವಾಕ್ಯವನ್ನ ಸಾರುವಂತವರಾಗಿರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ನೀವು ತಿಳಿಸಿದ್ದೀರಾ. ప్రతి విషయంలో మీకు తేవలసిన మహిమ మేము ఆపాదిస్తూ మీ నామాన్ని గొప్ప చేయగలుగునట్లు దినదినము అనుదినము మమ్మును సిద్ధపరచమని కోరుచు, ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ಕರ್ತನೆ ನಿನಗೆ ಘನಮಾನ ತರಲಿಕ್ಕಾಗುವಂತ ಮಕ್ಕಳನ್ನಾಗಿ ಕರ್ತನೆ ನಾವು ಇರ್ಲಿಕ್ಕಾಗುವಂತೆ ನಡೆಸಬೇಕೆಂಬುದಾಗಿ ನಿನಗೆ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ತಾ, ఈ వర్తమానం విన్న వారందరిలో గొప్ప బడ్డెన్ భారం బాధ్యత పెట్టమని ప్రార్థిస్తూ, ಈ ಸಂದೇಶವನ್ನು ಕೇಳಿದ ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲಿಯೂ ವಿಶೇಷವಾದಂತ ಭಾರವನ್ನು ಕರ್ತನೆ, ಕರ್ತನೆ ಆ ಒಂದು ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ನಾವು ಹೊಂದಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ನೀನು ಅನುಗ್ರಹಿಸಿಕೊಡ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ, మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನು ಒಡೆಯನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬಿಡಿ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ತಂದೆಯೇ. ಆಮೆನ್. ಆಮೆನ್.